వరంగల్ భద్రకాళి అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు చిన్నారులతో కోలాహలంగా అక్షరాభ్యాసాలు చేయించారు. భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి భక్తుల సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. విద్యాబుద్ధులు నేర్పే సరస్వతి మాత అవతారంలో ఇవాళ భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తుండటంతో భక్తులంతా కూడా పిల్లల్ని తీసుకుని వచ్చి తమ పిల్లలకి కూడా మంచి చదువులు రావాలని చెప్పేసి మొక్కుతున్న పరిస్థితి ఉంది. భద్రకాళి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవి చరణ్ నవరాత్రోత్సవాల్లో ఇవాళ సరస్వతి మాతగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దాంతో భక్తులు భారీగా ఉదయం నుండి క్యూ లైన్లలో వేచి ఉండి తమ పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారికి దర్శనం చేపిస్తున్నారు. ఒకటి సెంటిమెంట్, ఆ అమ్మ దీవెనలు ఉంటే మా పిల్లలు ఉన్నత భవిష్యత్తులు ఉంటాయి, మంచి విజ్ఞానం, మంచి బుద్ధులు వస్తాయని చెప్పేసి వారి నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది. పిల్లలు ఉన్నారు మనతో, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పునన్నా, ఇవాళ ఏంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారా? ఇవాళ ప్రత్యేకంగా ఎందుకు వచ్చారు? ఇవాళ సరస్వతి అలంకారంలో అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం. మేము ప్రతి నవరాత్రుల్లో అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాం. మా కుటుంబానికి చాలా అండగా ఉంటుంది అమ్మవారు అని మేము భావిస్తూ ఉంటాము. అమ్మవారు చాలా ఆశీర్వాదాలు ఇస్తుంది, అందరికీ మంచిగా చెప్తుంది. కాబట్టి అమ్మవారి దగ్గరికి ప్రతి నవరాత్రి అప్పుడు వస్తున్నాం, ఎప్పటికూ వస్తూనే ఉంటాం. చూస్తున్నాం పిల్లలు మొత్తానికి అయితే అమ్మవారిని కొనియాడుతూ చెప్తున్న పలుకులు. అమ్మ చెప్పండి, పిల్లల్ని తీసుకుని వచ్చారా? ఎందుకు ఇవాళ ప్రత్యేకత? భద్రకాళి శరణమ్మ. ఇక్కడ మాకు కొలువైన అమ్మవారు భద్రకాళి అమ్మవారు. మేము కోరుకున్న కోరికలని తప్పకుండా నెరవేరుస్తుంది. ప్రతి శరన్నవరాత్రుల్లో ఎవ్రీడే వచ్చి దర్శనం చేసుకుంటాం. ఈరోజు సరస్వతి అమ్మవారు కాబట్టి విద్యా బుద్ధులు పిల్లలకి మంచిగా అందాలని, అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మ, మీరు మాలేసుకున్నారు, ప్రతిరోజు కూడా వస్తున్నారా? ఎలా అనిపిస్తుంది అమ్మవారు? రోజు వస్తున్నామండి మా అమ్మవారి దగ్గరికి. మాకు చాలా నిండుగా అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటుంది. మాకు మా తోటి అండగా ఉంటుంది అమ్మవారు. మాకు ఎప్పటికీ చాలా అదృష్టం అండి అమ్మవారిని చూడడం, కన్నుల విందుగా అనిపిస్తుంటుందండి. చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని కొనియాడుతూ అమ్మవారి దర్శన భాగ్యం దొరకడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఇక్కడ భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, చెప్పండి సార్, ఎలా అనిపిస్తున్నారు అమ్మవారు? ఎలా? చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఎటువంటి అంత మంచిగా ఆర్గనైజేషన్ చూడలేదు, చాలా బాగుంది. ఇయర్ టు ఇయర్ మంచిగా ఉంది. అమ్మవారు ఈరోజు సరస్వతి మాత వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి చదువు కానీ అందరికీ ఆశీర్వదించుకుంటూ ఆరోగ్యంగా ఉండటానికి వరకు అమ్మవారికి దర్శనం చేసుకుంటూ వచ్చారు. చూసినాం